నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో V30e స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా అయితే లాంచ్ అయిపోయింది. ఇక్కడ స్పెక్స్ చూసుకున్నా అవన్నీ చూసుకున్నా సరే బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 28,000 ఉంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 30,000 ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచి వీడియో అయితే చేస్తాను. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నుంచి అన్నమాట. సో ఇన్ఫినిక్స్ వాళ్ళు వాళ్ళ GT స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు కదా. సో ఇప్పుడు GT20 Pro స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. దాంతోపాటు మన వాళ్ళు ఏం చేసారంటే GT బుక్ ల్యాప్టాప్ని తీసుకొచ్చారు. తర్వాత TWS అంటే ఇయర్బడ్స్ అవి కూడా ప్రోడక్ట్స్ త్వరలో లాంచ్ చేస్తారని అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అవుతుందో May 6th ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతాయని ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. అదే నెక్స్ట్ చూసుకుంటే నోకియా నుంచి అన్నమాట. సో మనకు అంత తెలిసిన నోకియా స్మార్ట్ ఫోన్స్ తీసుకొస్తారు కదా. సో మన వాళ్ళు ఫీచర్ ఫోన్స్ కూడా తీసుకొచ్చారు. అంటే నాట్ భాషలో నార్మల్ చెప్పుకోవాలంటే మనము అప్పటి వాళ్ళము పెద్ద ఫోనా లేకపోతే డబ్బా ఫోన్ అనేటోళ్ళం కదా. సో అలా డబ్బా ఫోన్ తీసుకొచ్చి ఫీచర్ ఫోన్ తీసుకొచ్చారు అనమాట. సో దీంట్లో కొంచెం స్మార్ట్ ఫోన్స్కి వచ్చిన ఫీచర్స్ కూడా ఫీచర్ ఫోన్స్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్స్లో చూసుకుంటే పెద్ద డిస్ప్లే పెద్ద కీబోర్డ్తో పాటు కూడా వస్తుంది. నోకియాతో పాటు ఏవేవి వచ్చినాయంటే నోకియా 215 4G, నోకియా 225 4G, నోకియా 235 4G ఫోన్స్ అనమాట. ఇవి ఫీచర్ ఫోన్స్. అండ్ ఇక్కడైతే లాంచ్ కాలేవి ఐర్లాండ్ వెబ్సైట్లో అయితే బయటపడ్డాయి అనమాట. సో అక్కడికి ఇక్కడ ప్రైస్ తేడా వస్తుంది, జాయిన్ వస్తుంది. ఒక్కొక్కటి 5,000 4,000 7,000 అట్లా వస్తున్నాయి. సో దానికంటే పెద్ద స్మార్ట్ ఫోన్ కొనుక్కోవచ్చు. సో చూద్దాము ఇండియాకి లాంచ్ అయినాక సపరేట్ ఇంకొక అప్డేట్ వీడియో అయితే చేస్తాం. తర్వాత నెక్స్ట్ చూసుకుని స్నాప్చాట్ యూజ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఏంటంటే స్నాప్చాట్లో మెసేజెస్ ఉంటాయి కదా, ఎలా అయితే వాట్సాప్లో ఎడిట్ చేసుకోవచ్చో మెసేజ్ రిప్లై ఇచ్చినాక 5 నిమిషాలకి స్నాప్చాట్లో కూడా ఇలాంటి ఫీచర్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఒకవేళ అయితే చూసేస్తే స్నాప్చాట్లో అందరికీ పండుగ చేసుకోవచ్చు అన్నమాట. జర మిస్టేక్ అయిపోయింది అన్న వాటికి మళ్ళీ ఎడిటింగ్ చేయొచ్చు ఆ మెసేజ్ని అయితే. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం మీడియాటెక్ నుంచి వచ్చింది అన్నమాట. సో మీడియాటెక్ వాళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ సంబంధించిన లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. May 7th రోజున తీసుకొస్తుందని. ఈ ప్రాసెసర్లో కొన్ని పుకార్లు అయితే వస్తున్నాయి. ఏంటంటే ఈ ప్రాసెసర్లో ఏఐకి క్యాపబిలిటీస్ తీసుకొస్తారు అనేసి అయితే చాలామంది రూమర్స్ వస్తున్నాయి. కానీ మనం May 7th దాకా అయితే వెయిట్ చేయాలి. ఈ ప్రాసెసర్లో AI ఉంటుందా లేకపోతే మీద ఫీచర్స్ ఉంటున్నాయి అనేది. కానీ ఇక్కడ ఇంకొక మంచి అప్డేట్ ఏంటంటే ఫస్ట్ కోర్ ప్రాసెసర్స్ ఏవైతే 4 ప్రాసెసర్స్కి Cortex X4 కోర్స్ ఏవైతున్నాయో 3.4 GHz స్పీడ్ మీద వస్తున్నాయని ఇస్తే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చి సో బెటర్ స్పీడ్స్ అయితే మనకి ఈ ప్రాసెసర్ నుంచి వస్తున్నాయి. సో అఫీషియల్గా May 7th రోజున ఇంకొంచెం డీటెయిల్స్ నా ఇన్ఫర్మేషన్తో పాటు వస్తాను. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో స్టార్ వార్స్ జెడాయ్ ఫాలెన్ ఆర్డర్ అని ఒక గేమ్ ఉంది బై. సో 219 రూపీస్కే గేమ్ అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు గేమ్ ఆడాలనుకుంటే మాత్రం పక్కా ఆడండి. స్టార్ వార్స్ ఫీల్ వస్తుంది. మీరు సేవర్స్ స్వాట్స్ అవన్నీ కూడా ఆడచ్చు. బాగా అనిపించింది. మీకు ఒక డ్రోన్ కూడా వస్తుంది, జబ్బ మీద ఉంటారు ఇక్కడ. సో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే ఈ గేమ్కి పక్కా i5 3rd generation ఉండాలి, AMD వాళ్ళ FX 6100 సిరీస్ ఉండాలి, 8GB ర్యామ్, డైరెక్ట్ లెవెల్, HD 7070 550, GTX 650 గ్రాఫిక్ కార్డ్, 55GB స్టోరేజ్ ఉండాలన్నమాట. సో ఏమైనా తలకాయ నొప్పి ఎందుకన్నా నాకు నార్మల్ చెప్పేసి నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కిందనే ఆ కాంపోనెంట్స్ మీరు యూజ్ చేసుకొని PC అయితే బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. సో బై గేమ్ అయితే బాగుంటుంది, ఒకసారి ట్రై అయితే చేయండి. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమింగ్స్ సపరేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇవి ఇక్కడ దాకా చదువుతాయి విషయంలో వాళ్ళందరూ ట్యాక్స్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.